అన్న దేవర సాంగ్ ఎలా ఉందన్న సెకండ్ సింగిల్? అన్న బాగానే ఉందన్న, విన్నాను, రీసెంట్గా వచ్చింది, బాగానే విన్నానన్న, బాగుంది. నిన్ననే అంతే ఎలా ఉంది ఎన్టీఆర్ జాన్వీ కపూర్? ఎన్టీఆర్ ఒక క్లాసికల్ సాంగ్గా బాగుంది. ఆ స్టైల్ మూమెంట్ కానీ, ఆ వేసుకున్న చొక్కా కానీ, ఆ స్టైల్గా నడుచుకుంటూ రావడము, ఒక బృందావనం సినిమాలో మన సమంతతో నటించినట్టు బాగుంది సినిమా. ఒక మన అంతెందుకండి జనతా గ్యారేజ్లో ఓ పాట ఉంది చూడండి, సింపుల్ పాట, బాగా క్లాస్గా బాగుందండి. దేవరా సాంగ్ సెకండ్ సాంగ్ బాగుంది. అదంతా బ్యాక్గ్రౌండ్ అంతా సెటప్ అంతా ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ విఎఫ్ఎక్స్లో పెట్టాడు కదండి, క్లాసికల్గా బాగా, ఆ గ్రీనరీ ఎక్సలెంట్గా ఉంది. అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్. మళ్ళీ ఓవర్గా లేదు, మరి అంత ఎక్స్పెక్టేషన్ చేసేంత లేదు కానీ, బట్ బాగుంది. ఎన్టీఆర్ ఫ్యాన్కి సాంగ్ నచ్చుతుందని అప్రోచ్ మేబీ నాకు నచ్చకపోవచ్చు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కంపల్సరీ నచ్చుతుంది. సో బ్యాక్గ్రౌండ్ గ్రీనరీ అనేది బాగుంది. ఆ గ్రీనరీ కానీ, ఆ మూమెంట్, మన ఆమె ఎవరో జాహ్నవి, సో శ్రీదేవి కూతురు అయినటువంటి జాహ్నవి మన సీనియర్ ఎన్టీఆర్తో మనవడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నటించడం వల్ల సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవిని చూసినట్టుంది. సో ఒకప్పుడు వేటగాడి సినిమా టైప్లో ఉంది. ఎన్టీఆర్ డాన్స్ స్టెప్స్ ఎలా ఉన్నాయి? నీట్గా చేశాడు కదా సింగర్, క్లాసికల్గా సింపుల్గా బాగా చేస్తాడు. ఎన్టీఆర్ డాన్స్ పేరు పెట్టడానికి లేదండి, సూపర్ బాగా చేస్తాడు. అప్పుడు షూట్ అయింది, ఐటమ్ సాంగ్స్ లాగా ఉంది కదా. సో ఐటమ్ సాంగ్ అని కాదు, కొంచెం ఏంటంటే ఆమె బాలీవుడ్ యాక్టర్ కదా, సో బాలీవుడ్ యాక్ట్రెస్ కాబట్టి షీఈస్ డూయింగ్ లైక్ దిస్, అంటే ఎక్స్పోజింగ్ అనేది కొంచెం మామూలే. బాలీవుడ్ యాక్ట్రెస్ సెట్ అవుతుందా లేకపోతే మా సాంగ్కి ఇట్లా ఐటమ్ సాంగ్ సెట్ అవుతుందా జాన్వీ కపూర్? సో దేనికి సెట్ అవుతుంది అంటే రెండు దానికి సెట్ అవుతుంది. ఇప్పుడు దేవర సాంగ్ ఓవరాల్ ఎలా ఉందన్న? సూపర్ బాగుంది.